నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే మా మొక్కలకి ఏమైతే వాటర్ ఇస్తానో చూపిస్తానండి. ఏం వాటర్ అంటే నేను పప్పు కడిగిన అంటే మినపప్పు కడిగిన వాటర్ అండి. ఇది నేను సాయంత్రం తీస్తున్నానండి. 6 దాటిన తర్వాత నేను సాయంత్రం అయితేనే ఇస్తానండి వాటరు. ఎండుండేటప్పుడు అయితే అస్సలు ఇవ్వకూడదు కూడా. చూసారా ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. నర్సరీలో కొనినట్టే నాకు ఇంటి దగ్గర కూడా ఫ్లవర్స్ కూడా సేమ్ వస్తాయండి. దానికోసం నేనేమేమి వాటర్ ఫర్టిలైజర్స్ ఇస్తానో చూడండి. మీరు కూడా మీ ఇంటి దగ్గర మీ మొక్కలకి ఇవ్వండి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఏమి ఇస్తున్నానో చూడండి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, గంజి ఏమి వేస్ట్గా నేనైతే పారేయనండి. ప్రతిదీ దాచుకుంటూ ఉంటాను. 2 రోజులు పొలవ పెడితే దానికి బాగా బలం అయితే వస్తుందండి. దానికి ఒక లీటర్ వాటర్లో మనం అయితే 4-5 లీటర్ వాటర్ అయితే ఇచ్చి కలిపి మొక్కలకైతే ఇవ్వాలండి. దానికి మనం 2 రోజులకు ఒకసారి ఇవ్వాలి. రోజా మొక్కలకైతే డైలీ వాటర్ అయితే అసలు ఇవ్వకూడదండి, తక్కువగా ఇవ్వాలి. మనం మట్టి తేమ అయితే చూసుకోవాలి. చూసారా గుత్తులు పువ్వులు ఎలా పూస్తున్నాయో. ఎండాకాలంలో కూడా మంచిగా చిగుర్లు వచ్చి పువ్వులు పూయాలంటే మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎప్పటికప్పుడే కనిపెట్టుకుంటూ ఉండాలి. మీరు కూడా ఇలా చేయండి. నేను ఇచ్చినట్టే డైలీ కాకుండా 2 రోజులకు ఒకసారి వాటర్ అయితే ఇవ్వండి. మీరు మీ మొక్కల్ని గమనించుకుంటూ ఉండండి. ఇది బెల్మందారం అండి. ఇది కూడా చూసారా ఎన్ని మొగ్గలు వచ్చిందో. దీన్ని నర్సరీ నుంచి ఎన్ని రోజులు అవ్వలేదు, 1 నెల అవుతుందండి తెచ్చి. ఇదిగోండి గులాబీ. ఇది నేనైతే స్వయంగా నా చేతులతోటే నాటాను. అది నాటడం అంటే కొమ్మ గుచ్చితే వచ్చేసింది, ఫ్లవరింగ్ కూడా వచ్చింది. అన్ సీజన్లో కూడా చామంతి పూలు చూసారండి ఎలా కాస్తున్నాయో. ఇది నేను ఇచ్చే వాటర్ వల్లే. చూసారా ఫ్లవర్స్ అయితే మా దగ్గర ఎప్పుడు నర్సరీలో వచ్చినట్టే మొగ్గలు కూడా పెద్ద సైజు మొగ్గలు వచ్చాయి. హైబ్రిడ్ మొక్కలు అయితే సాధారణంగా రావండి. పువ్వులు పూయవు, చిన్న చిన్న ఆకులు వచ్చి అలా ఉండిపోతాయి. కానీ మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల నర్సరీలో ఎలాగైతే పూస్తాయో మన ఇంటి దగ్గర కూడా అలాగే పూస్తాయండి. చూసారా ప్రతి వాటికి చిగుర్లు, కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. మనకి పువ్వులు పూసినా కొత్త చిగుర్లు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది కదండి. చూసారా ఇదిగో ఇప్పుడు ఈ వాటర్ అయితే ఇస్తున్నాను. నేను నిన్నైతే పప్పు అయితే కడిగాను. ఆ వాటర్ ఒక రోజంతా పక్కన పెట్టేసింది. 2 లీటర్ల వాటర్ అండి. దాంట్లో 4 లీటర్ల మామూలు వాటర్ అయితే కలిపాను. ఆ క్లిప్ అయితే మిస్ అవ్వింది, అందుకే నేనైతే చెప్తున్నాను. ఇలా అయితే కలిపి మనం మొక్కలకైతే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, 2 రోజులకు ఒకసారి ఇవ్వాలి. అంటే డైలీ ఇస్తే తేమ ఎక్కువైపోయి ఆకులు అయితే రెడ్గా అయిపోతాయి, పువ్వులు అయితే రావు. అందుకే మనం 2 రోజులకు ఒకసారి అయితేనే వాటర్ ఇవ్వాలి. దాన్ని గమనించుకుని మీరు చూసుకోవాలి. అన్ని చెట్లకు కూడా అంతండి. కనకాంబరాలు కూడా బాగా పూయాలంటే మనం వాటర్ అయితే ఎక్కువ ఇవ్వకూడదు. ఆ వీడియో నా ఛానల్లో ఉంది, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఇది కరివేపాకు మొక్క అండి. ఇది స్ట్రాబెర్రీస్ అండి. స్ట్రాబెర్రీస్ కూడా బాగా వస్తున్నాయి. ఇది గోవర్ధన ప్లాంట్ అండి. ఇది కూడా చూసారా ఎంత బాగా వస్తుందో. సమ్మర్లో మొక్కలు అయితే బాగా రావాలంటే మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇదైతే మా తులసమ్మ అండి. చూసారా గుబురుగా వచ్చింది. ఈ పువ్వులు చూసారా లైట్ కలర్ పువ్వులండి, చాలా బాగా పూసాయి. ఎప్పుడు అందంగా పెద్ద మొగ్గలతోటే పూస్తాయండి. నేను ఎక్కువ గులాబీ మొక్కలే వేస్తానండి. ఎందుకంటే మా పాపకంటే గులాబీలు చాలా ఇష్టం. మా పాప కోసమే నేను ఎక్కువ మొక్కలు అయితే వేస్తుంటాను. వీడియో తీసుకోవడానికి పువ్వులు ఉండేమన్నా ఉండేదండి, కాసిన వెంటనే కోసేస్తుంది. ఈరోజు బతిమాలిన 2-3 పువ్వులు అయితే కోసేసింది, ఉండేలేదు. చూడండి అదే నేను చిన్న కొమ్మకు గుచ్చానని చెప్పాను కదా. ఈరోజు అయితే ఫ్లవర్ అయితే వచ్చింది.
ఇంకా ఒకే ఫ్లవర్ వచ్చింది చిన్నది. పక్కన చెట్టు అయితే నర్సరీ అని తెచ్చిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.